2,653 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఎవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 5,70,000 కుటుంబాలకి మంచి జరిగేలాగా ఆ పేమెంట్ విడుదల చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఏ రకంగా హింసించడం కానీ భయాందోళన క్రియేట్ చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఆర్ ఎరియర్ పేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరగా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మా ఇంట్లో ఒక మంచి పండగ వాతావరణం జరిగేలాగా మీరు చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా బొత్స సత్యనారాయణ గారు పండగ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పండగ వాతావరణం పబ్లిక్లో లేదని, పండగ జరుపుకోవడానికి ప్రజల్లో సరైనటువంటి ఆర్థిక స్థితిగతులు లేవని, ఈ ప్రభుత్వం 18 నెలలు వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోలేదని, లేకపోతే ఉద్యోగ అవస్థలు పెరగలేదని ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అసలు ఆయన ఈ 18 నెలలు ఆయనైనా దీర్ఘమైన నిద్రలో ఉన్నారా ఏంటో నాకు అర్థం కాదు. ఆయన ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో రైతులు పేమెంట్ కోసం అడగాల్పులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాకు తెలుసు. 6 నెలలు 7 నెలలు 9 నెలలు కూడా రైతు వారి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 700 కోట్ల రూపాయలు రైతు వారికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు పండగ రోజుకే సుమారు 4 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసిందంటే ఈ ప్రభుత్వం రైతు కుటుంబాల పట్ల, రైతు వారి వ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్న సంగతి ఆయన తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత జరుగుతున్నా కూడా బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం అవ్వలే. గత ప్రభుత్వంలో ఆయన జిల్లా మంత్రిగా వ్యవహరించేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో ఎక్కువ రీసర్వేలో ఉన్నటువంటి ఇష్యూస్ ఈ డిస్టిక్లో మనం చూడడం జరుగుతుంది. ఎందుకంటే రీసర్వే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన జిల్లాలో అనేక సమస్యలు క్రియేట్ చేసింది. మరి అప్పుడు ఆయన మంత్రిగా వ్యవహరించారు. ఎందుకని రెవెన్యూ ఇష్యూస్ క్రియేట్ చేశారన్న సంగతి కూడా మీ ద్వారా ఆయన కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు సమస్య క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. రెవెన్యూ సమస్యలు ఈ జిల్లాలో ప్రతి సోమవారం కూడా ప్రతి రైతు వారి కుటుంబాలు కానీ ఎవరైనా కూడా వెళ్తున్నటువంటి గ్రీవెన్స్లో మోర్ దాన్ 50% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ జిల్లాలో ఎక్కువగా రావడం జరిగింది. మరి అవన్నీ కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి సమస్యలు ఈ జిల్లాలో ఎందుకు క్రియేట్ చేశారనే సంగతి కూడా మీ ద్వారా ఆయన కోరుకుంటున్నాను. మరి పండగ విషయంలో ఆయన మాట్లాడడం ఖచ్చితంగా హాస్యాస్పదం. ఈరోజు జిల్లాలో, రాష్ట్రంలో ఏ పండగ చేసుకోవాలన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ గ్రాంట్ ఫండ్ కింద ఒక 50 లక్షలు ఇస్తున్నారు. ఈరోజు మన అమ్మవారి పండగకి, పైడితల్లి అమ్మవారి పండుగకి ఒక 50 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి రేపు రథసప్తమి రోజు శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి పండగకి రాష్ట్ర పండుగగా దాన్ని ఆమోదం చేసి దానికి ఒక 50 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అలాగే సంక్రాంతి టైంలో ఈరోజు కోనసీమ జిల్లాలో అవ్వచ్చు కానీ, లేకపోతే ఆత్రేయపురం ఉన్నటువంటి డ్రాగన్ బోట్ ఫెస్టివల్కి కానీ దానికి కూడా ఒక 50 లక్షలు ఇచ్చి ఒక మంచి పండుగ వాతావరణం మన ప్రజల్లో రావాలని ఆయన నాంది పలికి ఈరోజు పండుగ చేయిస్తూ ఉంటే, ఈరోజు సంక్రాంతి గురించి మాట్లాడే విషయం ఆయన ఏ రకంగా మాట్లాడతారనే సంగతి నేను అడుగుతూ ఉన్నాను. మరి అంతేకాకుండా ఈరోజు గత వైసీపీలో జరుగుతున్న పండుగల గురించి మాట్లాడుతుంటే ఈ పండుగకి కూడా ఒక వ్యత్యాసం ఉంది. గతంలో వైసీపీలో జరుగుతున్నటువంటి పండుగల్లో హైదరాబాద్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రానికి రావాలంటే భయపడిపోయేవారు. రోడ్లు బాగోలేక అంత జర్నీ చేయాలంటే భయపడి రాకుండా ఉండిపోయిన వాస్తవం అనేది ఆయన గ్రహించాలి. అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు కింద భావించి ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తుంది. మరి అవన్నీ మర్చిపోయి బొత్స సత్యనారాయణ గారు పండగ గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.